సో ఎలా వచ్చారు అసలు యాక్చువల్గా ఈ సినిమాల్లోకి మీరు రావడం అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్గా వచ్చారు అవునండి. ఎలా ఎంట్రీ అది నాకు ముందు నుంచి సినిమా పిచ్చి కదండి. సినిమా అంటే ఇష్టం. మా బాబాయ్ గారు ఉన్నారండి, పుల్లారావు గారని. ఆయన కోటి రామకృష్ణ గారికి దగ్గర నన్ను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. అప్పటి నుంచి నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా వర్క్ చేసి తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత యాదృచ్ఛికంగా యాక్టర్ని అయ్యాను. అట్లా. సో ఎన్నేళ్ళ అసోసియేషన్ కోడి రామకృష్ణ గారితో మీకు? అయ్యో అంటే ఆయన నేను ఆయన దగ్గర జాయిన్ అయిన రోజు నుంచి కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఆయనతో చాలా అద్భుతమైన అనుబంధం మా గురువు గారితో. ఆయన చనిపోయే ముందు వరకు కూడా మమ్మల్ని చాలా వాత్సల్యంతో మేము ఏదైనా చెప్పాలంటే ఆయనతోనే చెప్పుకునేవాళ్ళం. బట్ అలా ఆయన సడన్గా ఆయన చనిపోవడం అనేది మాకు చాలా చాలా లోటండి మాకు. ఆయన అంటే ఇప్పుడు ఆయన అంటే మా గురువు గారు అని చెప్పడం కాదు, రేపు 23rd ఆయన బర్త్డే అండి. జూలై 23rd ఆయన బర్త్డే. ఆయన లాంటి వ్యక్తిని, ఆయనంతటి టాలెంటెడ్ పర్సన్ని నేను నా లైఫ్లో నేను చూడలేదండి. వినడం చాలా మేము చాలా విన్నాము. అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారి గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన ఒకేసారి 4-5 వర్కులు చేస్తారు. ఆయన ఓ పక్కన డైలాగు రాస్తుంటారు, ఓ పక్కన పాట చెప్తుంటారు, ఓ పక్కన షూటింగ్ చేస్తుంటారు అనేది చాలామంది చెప్తుంటారు. అవి మేము చూడలేదు, వినడమే. మేము మా గురువు గారి దగ్గర అన్నీ చూసాం. ఒకేసారి ఒకే రోజు 3 షూటింగ్లు చేసేవారు ఆయన. అది ఈ రోజున వినడానికి కూడా అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును కదా. ఒకే రోజు 3 షూటింగ్లు ఆయనే చేసేవారండి. అది అసలు ఇప్పుడు సాధ్యం కాదు, అసలు కాదు. కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతున్నాయి ఒక్కో సినిమా అవడానికి. ఒక సంవత్సరంలో 9 సినిమాలు రిలీజ్ అయినాయి ఆయన డైరెక్షన్లో. 9 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు సూపర్ హిట్లు, 1-2 సినిమాలు హిట్స్, ఏదో 1-6 ఫ్లాప్స్ అట్లా ఉండేది. అంత హెక్టిక్గా ఉండి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఆయన ఆశ, శ్వాస, ధ్యాస, బతుకు, మెతుకు అంతా సినిమానే. ఆయన చనిపోయే వరకు కూడా. అలాంటి మా గురువుగారి దగ్గర వర్క్ చేయడం అనేది అది పెద్ద గిఫ్ట్ మాకు, మా లైఫ్లో అది ఒక గొప్ప వరం అని ఫీల్ అవుతానండి నేను. మీరే కోరుకున్నారా కోడి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేయాలని, లేకుంటే మీ బాబాయ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారా? నేను కోరుకున్నానండి. నేను కోరుకోవడం అంటే ఆ టైంలో నేను 3 దర్శకుల దగ్గర నేను పనిచేస్తాను, నాకు అవకాశం ఉంటే నన్ను అక్కడ చేర్పించండి అని చెప్పి దాసరి నారాయణరావు గారు, లేకపోతే రాఘవేంద్రరావు గారు, లేదంటే కోడి రామకృష్ణ గారు, ఇంకెవరి దగ్గర జాయిన్ అవ్వను అని చెప్పాను నేను. వస్తే సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఈ 3 దగ్గర ఇంకంతే. అలాగా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఏమన్నారు ఫస్ట్ మిమ్మల్ని చూడగానే కోడి రామకృష్ణ గారు? అంటే అప్పటికి ఆయన సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ అండి. అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ సినిమాలన్నీ థియేటర్లకు వెళ్ళి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని 1-4 సార్లు సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికి మంగమ్మ గారి మనవడు, ఆ సినిమాలన్నీ పెద్ద 1 year సినిమాలు. ఆ కోటి రామకృష్ణ గారికి 5 సినిమాలు ఉన్నాయండి ఒకే థియేటర్లో. 365 రోజులు 365 రోజులు ఒకే థియేటర్లో ఆడిన సినిమాలు 5 సినిమాలు ఉన్నాయి ఆయనకి. అలాంటి డైరెక్టర్ ఆయన. ఆ టైంలో నేను ఆ తర్వాత ఇవన్నీ నేను కాలేజీలో చూసి చదువుకునేటప్పుడు ఫాలో అయిన వాడిని ఆయన దగ్గర జాయిన్ అవ్వడం అంటే ఎలా ఉంటుందండి, చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. అలాగే ఆయన చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు. అంటే అలాగా వర్క్ చేసేవాళ్ళం మేము కూడా. ఎక్కడ టెన్షన్స్ ఉండవండి. అన్ని సినిమాలు చేస్తూ కూడా ఏ రోజున ఆయన ముఖంలో టెన్షన్ చూసిన వాళ్ళు ఎవరు లేరు, ఆయనతో ఒక మాట అనిపించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆయన కోపంగా ఎవరినైనా తిట్టడం కానీ అవి ఎప్పుడు చేయరండి. అసలు ఎలా మేనేజ్ చేసేవారు అనేది ఇప్పుడు ఆలోచించుకుంటే మాకు కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే ఒక సినిమా చేయడానికి 100 టెన్షన్స్ ఇప్పుడు రకరకాల టెన్షన్స్ ఉంటాయండి డైరెక్షన్ చేసేటప్పుడు. అన్నీ ఉండి కూడా ఒకేసారి 3 సినిమాలు రన్నింగ్లో ఉండి
అంత టెన్షన్ లేకుండా ఎలా ఉండేవారు, ఎలా మేనేజ్ చేసేవారు అనేది మాకు కూడా ఆశ్చర్యమే. అట్లా జస్ట్ కాలేజీకి వెళ్తున్నట్టే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మేమంతా. ఆయన ఆయన ఏంటంటే ఎంత సీరియస్ సినిమా తీస్తున్నా ఉదయం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు చాలా సరదాగా జోవియల్గా ఉంటారు. ఓకే. ఆయన ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ జోకులు వేస్తూనే ఉంటారు. అందుకని ఎప్పుడు ఆ స్ట్రెయిన్ తెలియదు. రోజు నైట్ 2 o'clock వరకు షూటింగ్ జరిగేది, మార్నింగ్ మొదలు పెడితే ఎవ్రీడే. కానీ ఆ కష్టం తెలిసేది కాదు. ఏదో కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం, సరదాగా ఎంజాయ్ చేస్తూ పనిచేసేవాళ్ళం. ఆ రోజులు చాలా మంచి రోజులు. సో మీరు కోడి రామకృష్ణ గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఎన్ని సినిమాలు చేశారు మీరు ఆయనతో? చేసుంటానండి, 20 పైన చేసుంటాను, 20 ఫిల్మ్స్ పైన చేసుంటాను. తరువాత నేను 2 సినిమాలు బయట వర్క్ చేయటం జరిగిందండి. కోడి రామకృష్ణ గారి తర్వాత ఒకే ఒక్క పిక్చర్ సురేష్ కృష్ణ గారి దగ్గర ఆహా అని ఒక పిక్చర్ చేశాను. జగపతి బాబు గారు హీరో, నాగార్జున గారు ప్రొడ్యూసర్. ఆ పిక్చర్ ఒకటి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. తర్వాత కోడి రామకృష్ణ గారి దగ్గర నాకు సీనియర్ విఆర్ ప్రతాప్ గారని, ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతూ నాగార్జున గారి హీరోగా నువ్వు వస్తావని అనే సినిమాకి నువ్వు ఉండాలి అంటే ఆ పిక్చర్ ఒకటి వర్క్ చేశాను. దాంట్లోనే కదా మీరు యాక్టర్గా కూడా ఎంట్రీ ఇచ్చింది. అవునండి, అంటే ఎంట్రీ అని కాదు, కాకుండా ఒక చిన్న రోల్ అయినా తెర మీద కనిపించింది అంటే అంతే కదా. అవునండి, అంటే అది ఎలా అంటే ఆపద్ధర్మ నటుడు అంటారండి. ఒక్కొక్కసారి సినిమాల్లో అది సహజమే. ఈవెన్ మా డైరెక్టర్ గారి దగ్గర కూడా, కోడి రామకృష్ణ గారి దగ్గర కూడా ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఎవరైనా సరిగ్గా చేయట్లేదు అనుకోండి, నువ్వు వేసేవా అంటారు, నువ్వు చేసాయి అంటారు, ఆ డైలాగ్ నువ్వు చెప్పే అంటారు. ఆ డైలాగులు అవన్నీ మనకు చెప్పి ఉంటాము, ఆర్టిస్ట్కి నేర్పించడానికి ట్రై చేసి ఉంటాము, ఇవన్నీ చేసి ఉంటాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయి, మనం చెప్పేస్తాం. అలా చేసిందే నువ్వు వస్తావనిలో కూడా వేరే ఆర్టిస్ట్ని అనుకుంటే ఆ ఆర్టిస్టు లేకపోతే నేను చేయాల్సి వచ్చింది ఆ టైంలో. అది ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకొని అడుగుతుంటారండి చాలామంది, ఆ సినిమాలో ఉన్నారు కదా మీరు అంటారు. అది యాక్చువల్గా అవన్నీ కూడా చెయ్యాలని చేసిన క్యారెక్టర్స్ ఏం కాదు, అవసరం కోసం చేసినాయి. ఆ టైంలో ముందు ఆ టైం గడిచిపోవాలి, అవును, ఆ షార్ట్ అయిపోవాలి, ఆ రోజు షూట్ కంప్లీట్ అవ్వాలి అనే దానికోసం చేసినవే. ఆ రోజు అందులో కోటా గారు మధ్యాహ్నం వరకే కాల్ షీట్ అయింది. ఒక పక్కన నాగార్జున గారు వచ్చి ఉన్నారు. ఈ ఎవరికైతే ఆ క్యారెక్టర్ చెప్పాం ఆర్టిస్ట్ రాలేదు, టెన్షన్. ఇప్పుడు ఆ టెన్షన్ క్లియర్ చేయడం కోసం అని చెప్పి నేను వేసేసాను అది. ఓకే. అయితే దేవి ప్రసాద్ గారిలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అని ఎవరు ఐడెంటిఫై చేశారు, ఒక యాక్టర్ ఉన్నారు అని? అంటే అది ముందు మా గురువు గారేనండి ఫస్ట్. అంటే యాక్టర్ అనేది అని కాదు, కానీ అది చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించింది మనవడు వస్తున్నాడు అనే సినిమా అండి. అర్జున్ గారు కైకాల సత్యనారాయణ గారి కాంబినేషన్లో నేను ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించాను.